సికింద్రాబాద్ ఎంపీ సీట్ పై కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ పేరును ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ ఆయన స్థానంలో మరో అభ్యర్థిని బరిలో దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో దానం నాగేందర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలని దానంను పార్టీ నేతలు కోరారు. ఈ ప్రతిపాదనకు దానం ససేమిరాన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ క్షేత్రస్థాయిలో మరోసారి సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి తెరపైకి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ సీట్ పై కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలు పడినట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ పేరును ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ ఆయన స్థానంలో మరో అభ్యర్థిని బరిలో దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో దానం నాగేందర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలని దానంలో పార్టీ నేతలు కోరారు. ఈ ప్రతిపాదనకు దానం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ క్షేత్రస్థాయిలో మరోసారి సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి తెరపైకి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ పై ఇంకా కాంగ్రెస్ లో పురాతన పడినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ 17 పార్లమెంట్ సంబంధించిన స్థానాలకు దాదాపుగా 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్ స్థానాలపై కూడా మరోసారి పునరాలోచనలో కాంగ్రెస్ పడినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చాలా మంది దాదాపుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా కీలక నేతలంతా కూడా ఇటు కాంగ్రెస్ లో చేరే పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు దానం నాగేందర్ ఎంపికపై కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా విమర్శిస్తున్నారు. మరోవైపు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక పోటీ చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరికపై కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇప్పటికే ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఫిర్యాదు జరిగింది. ఎవరైతే ఒక పార్టీలో టికెట్ పై గెలిచి మరొక పార్టీలోకి వెళ్తారో వాళ్ళు రాజీనామా చేసిన తర్వాతనే ఇతర పార్టీలో వెళ్ళినప్పుడు వాళ్ళు టికెట్ పై పోటీ చేయాలని కూడా ఇటు సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇతనిపై అనర్హత వేటు వేయాలని కూడా కొద్ది రోజుల క్రితమే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా అడగడం జరిగింది. ఈ విషయంపై కూడా ఆయన వినతి పత్రం కూడా ఇచ్చారు. దీనిపై పునరాలోచనలు కూడా వారు కోరడం జరిగింది. మరోవైపు ఇటు మిగతా కొంతమంది డిమాండ్ కూడా వస్తుంది. ఇటు కాంగ్రెస్ లో ఎక్కువగా ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ లో టికెట్ ఇవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే గత 10 ఏళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం అంతర్గత విషయంలో గొడవల కారణంగా బీఆర్ఎస్ నుంచి చాలా మంది టికెట్లు రాకపోవడంతో ఇటు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలకు ఇటు కాంగ్రెస్ లో చేర్చుకొని వారికి పార్లమెంట్ టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమాజం డిమాండ్ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి హైకమాండ్ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించిన సీట్ పై కూడా పునరాలోచించాలని కూడా డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించిన స్థానంపై కూడా పోటీ చేయాలని కూడా డిమాండ్ వస్తుంది. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై కూడా దానం ససే మీరా అంటున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే తను ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేస్తాను. పోటీ చేసిన తర్వాత జూన్ లో గెలుపొందిన తర్వాత తను ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు కూడా 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా అభ్యర్థిని చేంజ్ చేయాలని కూడా ప్రధానంగా కూడా డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరాడు. కాబట్టి ఒకవేళ సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించిన స్థానానికి సంబంధించి కూడా ఒకవేళ ఆయన గెలిస్తే మాత్రం మళ్ళీ ఉప ఎన్నిక అనేది కూడా కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ కూడా అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు.
కాబట్టి ఒకవేళ పద్మారావు గౌడ్ గాని, ఒకవేళ దానా నాగేందర్ గాని ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం ఒకవేళ గెలిస్తే మాత్రం ఉప ఎన్నిక కంపల్సరీ వస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఉప ఎన్నికలో మరో అభ్యర్థులు నిలబెట్టాలి, తర్వాత మళ్ళీ ప్రచారం చేయాలి, తర్వాత గెలిపించుకోవడానికి నానా తండాలు పడాలి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవన్నీ అవసరమా అనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం పనిచేయడం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ సీట్లపై కాంగ్రెస్ పురాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు దానా నాగేందర్ మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలనే డిమాండ్ కూడా కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతల నుంచి కూడా ప్రధానంగా వస్తుంది. మరి దీనికి మాత్రం దానా నాగేందర్ సత్యమీర అంటే తెలుస్తోంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలు అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా హైదరాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ చేరడంపై కూడా ఇటు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలి, ఆయన పార్టీ ఫిర్యాదులో పాల్పడ్డాడు. కాబట్టి గతంలో కూడా ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు సెకండ్ టర్మ్ 2018లో దాదాపు కాంగ్రెస్ నుంచి 12 మంది బీఆర్ఎస్ లోకి చేరారు. ఆ టైంలో కూడా చాలా మంది కూడా వ్యతిరేకించారు. కానీ అప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నప్పుడు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చాలా వరకు ఇప్పటికీ హైకోర్టులో కూడా ఇలాంటి కేసులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు మన సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం ఎవరైతే ఒక పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీలకు చేరుతారో మళ్ళీ ఎవరైనా పోటీ చేస్తే మాత్రం అది పార్టీ ఫిర్యాదులకు వస్తుంది కాబట్టి వారిపై అనర్హత వేటు వేయాలని కూడా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి హైకమాండ్ ఈ యొక్క సికింద్రాబాద్ టికెట్ పై పునాది తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి క్షేత్రస్థాయిలో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే స్టీరింగ్ కమిటీ కూడా దీనిపై కూడా ఒక సర్వే కూడా చేయించారు. అయితే కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలే ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించిన దానా నాగేందర్ ఎంపికపై కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ విషయంలో మాత్రం అభ్యర్థిని చేంజ్ చేయాలని డిమాండ్ ప్రధానంగా ఇస్తుంది. మరోవైపు ఇటు తెరపైకి మాజీ మేయర్ బొంతురామన్ పేరు అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఒకవేళ సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్ టికెట్ అభ్యర్థిగా దానా నాగేందర్ రెడ్డి తప్పిస్తే మరోవైపు ఇటు బొంతురామోహన్ కి అవకాశం ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బొంతురామోహన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు, మాజీ మేయర్ ఉన్నారు, ఆయన టికెట్ ఆశించారు. మేజర్ గా సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ తనకే ఆస్తున్నారు కూడా అనుకున్నారు. ఎందుకంటే ముందుగా ఇటు హైదరాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ కంటే ముందు ఇటు బొంతురామోహన్ కాంగ్రెస్ లో తిరగడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపుగా చివరి నిమిషం వరకు కూడా సికింద్రాబాద్ టికెట్ తనకే అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో హైదరాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ కాంగ్రెస్ లో తిరగడంతో ఇక్కడ పోటీ అనేది అనివార్యమైంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ కూడా ఆలోచించి సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ కూడా దానా నాగేందర్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి బొంతురామోహన్ పేరు అయితే ప్రధానిస్తుంది. ఒకవేళ సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి అభ్యర్థిని చేంజ్ చేస్తే మాత్రం బొంతురామోహన్కి ఇవ్వాలనే పేరు ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ ఎమ్మెల్యేగా దానా నాగేందర్ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మళ్ళీ ఆయన ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే మాత్రం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలనే డిమాండ్ ప్రధానంగా ఇస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై కూడా దానా నాగేందర్ సత్యమీర అంటున్నాడు. తను గెలిచిన తర్వాతనే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా ఇప్పటికే ఒక పరిస్థితుల్లో స్పష్టం చేయండి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన దాదాపుగా రాజీనామా చేసి పోటీ చేయడం అనివార్యం అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ సంబంధించిన సికింద్రాబాద్ అభ్యర్థిని మార్చి యోచన ఉన్నట్టు చూస్తుంది. ఈ నేపథ్యంలో తెరపైకి మరి మాజీ మేయర్ బొంతురామన్ పేరు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1-2 రోజులు ఈ యొక్క పార్లమెంట్ టికెట్ పై క్షేత్రస్థాయిలో స్టీరింగ్ కమిటీ సంప్రదింపు జరిపిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.